పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఒకానొక కాలంలో అని ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక మనిషి పవిత్రుడిగా మారాలంటే అతను శరీరం మామూలుగా పవిత్రంగా ఉండాలంటే స్నానం చేయాలి. ఇంకా ఎక్కువ పాపాలు ఉంటే ఒక నదికి వెళ్ళి పుణ్య స్నానం చేయాలి. మరి ఇంకా ఎక్కువ పాపాలు ఉంటే ఒక బలి అర్పించాలి, ఒక మొక్కుబడి చేయాలి. మొన్న ఆయన చెప్తున్నాడు, రాజు అంటే ఆయన పేరు చెప్పారు, రాజమండ్రి దగ్గర ఉండేవాళ్ళంట ఆయన. వాళ్ళు ఎన్నో దుర్మార్గ పాపాలు చేశారంట. అప్పుడు వాళ్ళకి చాలా శాపాలు వచ్చినాయంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శాపాలు పోవటం కోసము 250 గుళ్ళు కట్టించారండి, హిందూ గుళ్ళు. ఎన్ని 250 గుళ్ళు కట్టించండి వాళ్ళ పాపాలు పోవడానికి. ఇట్లాగా దినాల్లో ఎంతోమంది వాళ్ళు చేసిన పాపాలు పోవడానికి గుళ్ళు కట్టించేవారు, లేకుంటే అన్నదానాలు చేసేవాళ్ళు, లేకపోతే పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు, లేకుంటే పేదలకు బట్టలు పెట్టేవాళ్ళు, లేకుంటే ఇంకా ఏదైనా సహాయం చేసేవాళ్ళు. అయితే ఆ దినాల్లో ఆ విధంగా పవిత్రపరచబడతాం, మన శాపం పాపం దోషం పోద్ది అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసు చెప్తున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే దేవుని యొక్క మాట వలన మనుషుడు పవిత్రుడిగా మార్చబడుతున్నాడు. దేని వలన అంట? దేవుని యొక్క మాట వలన మనుషుడు పవిత్రంగా మార్చబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, ఏ మనిషి అనే జనాన్న పరిశుద్ధపరచబడతాడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది. ఆ మాట ఏదైతే చెప్తాడో అది అలాగే జరిగిద్ది. దెయ్యాన్ని వెళ్ళిపోమంటే దెయ్యం వెళ్ళిపోద్ది, కుష్ఠరోగం బాగుపడమంటే కుష్ఠరోగం బాగుపడుద్ది, ఇంకా వేరే రోగాలు బాగుపడమంటే బాగుపడతాయి. చనిపోయిన వాడిని లేచి రా అంటే బయటికి వస్తాడు. కాబట్టి నీవు పాపాల నుంచి విడుదల పొందావు, పరిశుద్ధపరచబడి ఉన్నావు అంటే పరిశుద్ధపరచబడతారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఒక పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మాటలో ఆ పవిత్రత ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం మనం చదివితే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అని రాస్తుంది. చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడు, పాపుల్లో చేరను. కాబట్టి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరిన వాడు ఒక పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దేవుడు మరి ఎంతో పవిత్రుడు. కాబట్టి ఎటువంటి పాపము ఆయనలో లేదు. అంత మాత్రమే కాదు, ఆయన కన్నులు చెడుతనాన్ని కూడా చూడలేవంట. ఏం చేయలేవంట? ఆయన కన్నులు ఏం చేయలేవంట? చెడుతనాన్ని కూడా చూడలేనంత నిష్కలంకమైన కన్ను అని చెప్పేసి బైబిల్లో రాస్తుంది. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఆయన ఎంతో పవిత్రమైన వాడు, ఎంతో పరిశుద్ధమైన వాడు. చదవండి, హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ మనం చదువుతున్నాం, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది. దేవుని యొక్క కన్నులు ఎలా ఉన్నాయంటే దుష్టత్వాన్ని చూడలేవు, దుష్టత్వం చేసేవాళ్ళు కూడా చూడలేనంత ఇదిగా ఉంది. అంటే ఆయన అంత పవిత్రుడు. ఇది మనం ఏదైనా కొట్లాడిన దగ్గరికి వెళ్ళి చూస్తాం,
ఏదైనా చంపుతుడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం, ఇంకేదైనా పాపం చేస్తుంటే దగ్గరికి వెళ్ళి మనం చూస్తుంటాం. కానీ దేవుడు అలాంటి పాపం చూసేవాడు కానీ కాదు. ఇక్కడ చదువుచున్నా, నీ కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైంది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలు. ఎవరైనా ఒక మనిషి ఇంకొక మనిషిని బాధపరిచినప్పుడు ఆ బాధపరిచే వారి యొక్క బాధను కూడా ఆయన భరించలేనంత, సహించలేనంత ఆ దేవుడిగా కనపరుచుతున్నాడు. కాబట్టి ఆయన మనం చూసినప్పుడు ఒక పవిత్రమైన దేవుడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆ పాపము లేని దేవుడు ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట కూడా ఎలా ఉంటుందంట? పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధి కాబట్టి ఆయన నోట్లోంచి వచ్చే మాట పరిశుద్ధమే. కాబట్టి ఆయన ఇది జరుగును అన్నప్పుడు అది అలాగే జరిగిద్ది. ఎందుకంటే పాపము లేదు కాబట్టి ఆ మాట చాలా విలువైంది. పాపము లేదు కాబట్టి ఆ మాట చెప్పగానే అలాగే జరిగిద్ది. బైబిల్లో ఒక మాట రాస్తుంది, పాపులు మనవి ఆయన ఆలకింపడం రాస్తుంది. అంటే ఎందుకు ఆలకింపడం? వీళ్ళ పాపము చేస్తారు కాబట్టి ఈ పాపము చేసే మాటకి విలువ లేదు. పాపం చేసే వ్యక్తి అడిగితే రెస్పెక్ట్ లేదు అక్కడ. కాబట్టి అక్కడ కార్యం జరగదు. మరొక స్థలంలో రాస్తుంది, మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించకపోవడం గల కారణం మీ పాపములే అడ్డం వచ్చేసినాయి, మీ పాపములే కారణం అని రాస్తుంది. కానీ ఎప్పుడైతే పాపములు మన జీవితంలో ఉంటాయో దేవుడు మన ప్రార్థనకి రెస్పెక్ట్ ఇవ్వడం, మన మాటకి రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి ఎలాంటి రెస్పెక్ట్ రిప్లై అనేది, ఒక జవాబు అనేది మనకు రాదు. మరొక స్థలంలో దావీదు అంటున్నాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసేలా ప్రభు నా మాట వినకపోవును. కానీ ఎప్పుడైతే పాపాన్ని మనం పెట్టుకుంటున్నామో, ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఎప్పుడైతే మనలో ఉంటుందో దాని వలన మన మాటకు కూడా ఒక విలువ లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు. కాబట్టి ఆయన ఒక మంచి హోలీ సైంట్ కాబట్టి ఆయన యొక్క మాటకి ఒక విలువ ఉంది. కాబట్టి దెయ్యమైనా భయపడుతుంది, పాపమైనా భయపడుతుంది, వ్యాధి అయినా భయపడుతుంది, మరణమైనా భయపడుతుంది. ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది జరిగిద్ది. ఎందుకంటే అది పరిశుద్ధమైన మాట కాబట్టి ఆ మాటకి విలువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి భయపడుతుంది. అందుకే శిష్యులతో చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి దినాల్లో మనం ఏ తప్పు అయితే చేస్తున్నామో, మాట ద్వారానో, క్రియ ద్వారానో, స్వభావం ద్వారానో, ఆలోచన ద్వారానో, ప్రవక్తం ద్వారానో, నడవడి ద్వారానో ఏ తప్పు అయితే మనం చేస్తున్నామో అప్పుడు దేవునికి మనం ఏం చేయాలంటే, ప్రభా నీ మాట మాత్రం సెలవిచ్చి నన్ను పరిశుద్ధపరచండి, నీ మాట మాత్రం సెలవిచ్చి నన్ను శుద్ధీకరించండి, మీ మాట మాత్రం సెలవిచ్చి నన్ను క్షమించండి అని దేవుని సందుకు వచ్చి మనం కన్నీళ్లు కార్చి మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన జవాబుని ఇస్తాడు. అందుకే శిష్యులు చెప్పాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని మాట ఎంతో పవిత్రమైంది. అందుకని దావీదు కూడా ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం మీరు చదివితే, కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుని మాట ఎంత పవిత్రమైందో దావీదు అక్కడ చెప్తున్నాడు. చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మార్లు కరిగి ఊడిన వెండి అంత పవిత్రములు. ఇక్కడ మనం చదువుచున్నాం వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు. అంటే మట్టిని ఏం చేస్తారు? మోల్డింగ్ చేసేటప్పుడు మట్టి అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒక మూసలో పోస్తారు. పోసినప్పుడు అది ఏమైందంట? ఇనుము కానీ, అల్యూమినియం కానీ, ఇతర కానీ అది ఏమైందంట? ఒక రూపం అనేది మనకు వస్తుంది. అది చాలా హీట్గా ఉంటుందన్నమాట. ఎంతో వేడిగా పోస్తారు కరిగించి. అయితే ఇక్కడ చదువుచున్నాము, మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రం. 7 సార్లు కంసాలోడు కొలుములు వేసి, 7 సార్లు కంసాలోడు కొలుములు వేసి ఎప్పుడైతే అతను దాన్ని కాల్చి కరిగించి శుభ్రం చేస్తాడో ఆ మూసలో అది పవిత్రంగా ఉంటుంది. ఒక్కసారి వేస్తేనే వెండైనా, బంగారమైనా, రాగైనా మురికంతా పోయి కొత్తగా వచ్చేస్తుంది, కొత్త బంగారం తయారైద్ది. అలాంటిది 7 సార్లు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే 7 సార్లు మూసలో వేసి తీసినంత పవిత్రంగా దేవుని మాటలు కనపడచ్చు. అందుకనే దావీదు చెప్పాడు, యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు. ఎవరి మాట అంట? దేవుని మాట ఎప్పుడు దొరికిద్దా? నా జీవితానికి ఎప్పుడైతే ఆ మాట దొరికిద్దో అప్పుడు నా జీవితం మారిపోద్ది, నేను మారిపోతాను, మంచివాడిగా మారుతా అని చెప్పేసి
దావీదు ఏం చేస్తాడంటే దేవుని మాట కొరకు ఆయన ఏం చేస్తాడంట, ఎదురు చూసేవాడిగా కనబడుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగాను పవిత్రంగా ఉంటాయి. ఆ మాటల్లో చాలా విలువ అనేది ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నాం. దీని గురించి యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యం మీరు చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే, సీమోను పేతురు, ప్రభా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక్కడ మనం చదువుతున్న రెండవదిగా నీవే నిత్య జీవపు మాటలు గలవాడి. మొట్టమొదటిగా ఆయన మాటలు పవిత్రమైన మాటలు. రెండోది ఇక్కడ మనం చదువుతున్నాం నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. కాబట్టి దేవుడు చూడండి, నిత్య జీవపు మాటలు కలగజేసే దేవుడు. ఆయన మాట వలన మనుషులు జీవిస్తాడు. బైబిల్లో రాస్తుంది మనుషులు రొట్టె వలన కాదు, దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మానవుడు బ్రతుకునని రాస్తుంది. కాబట్టి దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, ఆ మనిషి జీవించగలడు, ఆ మనిషి బ్రతకగలడు చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని ఈ దినాల్లో ఈ సత్యాన్ని మనం చదువుతున్న ప్రతి ఒక్కరు గుర్తించాల్సి అంటే దేవుడు మనిషి యొక్క జీవితంలో మనిషి దేవుడి మాట వలన బ్రతకగలని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 8:3 ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ మనం చదువుతున్నాం దేవుడు ఆహారం వలన గాక ప్రతి మాట వలన, ఎవరంట? యెహోవా. ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన మనుషుడు బ్రతుకును. కాబట్టి మనుషుడు మనం చూసినట్లయితే కనుక ఆహారం వల్లనే బ్రతులు అనుకున్నాం, ఆహారం వల్లనే జీవిస్తాం అనుకున్నాం. కానీ అలా కాదండి. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. ఆహారం లేదు, నీళ్ళు లేదు, నిద్ర లేదు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉన్నాడు. ఆయన చనిపోలేదు, దేవుని మాట వలన జీవించాడు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేస్తాడు? ఆయన సాతానుతో పోరాడాడు. నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేవు, అయినా ఆయన చనిపోలేదు కదా. కాబట్టి ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు ఆగిపోకుండా, ఎక్కడ కూడా ఆయన చనిపోలేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యకు అర్థం అంటే దేవుని మాట ఎవరైతే వింటున్నారో, దేవుని మాట మీద ఎవరికైతే విశ్వాసం నమ్మకం ఉంటుందో అలాంటి వారికి జీవితము అది నిత్యము జీవిస్తుంది, ఈ లోకములో జీవిస్తుంది, పరలోకానికి వెళ్ళిన జీవిస్తుంది, నిత్య జీవంలో ఉంటుందని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా దేవుని మాట అనేది నిత్య జీవము. సాతానుతో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. సాతాను చెప్పాడు యేసు ప్రభు, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. కాబట్టి మనుషుడు రొట్టె తింటేనే బ్రతుకుతాడు, రొట్టె తింటేనే జీవిస్తాను కాదు కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వలన ఏమవుతుందంట? బ్రతుకుతాడని చెప్పేసి మనం చదువుతున్నాం. అందుకని ఈ దినాల్లో దేవుని మాట అనేది చాలా పవిత్రమైనది. రెండోది దేవుని మాట నిత్య జీవం గలది. మూడోది దేవుని మాట స్వస్థపరచగలది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూసారా, ఒక కుష్ఠరోగి వచ్చాడు. మీకు తెలుసు, ప్రపంచంలో కుష్ఠరోగిని బాగు చేసిన ఎవరు లేరు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ లేదు. కుష్ఠరోగం వచ్చే వాళ్ళు ఏ డాక్టర్ బాగు చేయడు. నిన్న కూడా ఎక్కడ అడుక్కుంటా ఉన్నారు కుష్ఠరోగులు, చేయి చాపారు. ఇక్కడ ఏళ్ళు లేవు, వేళ్ళు లేవు. నేను డబ్బు వేస్తాను, అలాగే వేసినప్పుడు చూస్తా వేళ్ళు లేవు. కుష్ఠరోగులు మొత్తం తినేసిన, మొత్తం పుట్టి మొండింగానే ఉంది. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. కానీ ఆ దినాల్లో మొట్టమొదటిగా
కుష్ఠరోగం బాగు చేసింది. మిరియాముకి యెహోవా దేవుడికి బాగు చేశాడు. ఆ తర్వాత ఎలీషా నయమాను కుష్ఠు బాగు చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు కుష్ఠరోగం బాగు చేశాడు. అంతేగాని ఇంకెవరు కూడా బైబిల్ ఎక్కడ కానీ ప్రపంచంలో కానీ కుష్ఠరోగులు బాగు చేసేది ఎవరు లేరు. అయితే ఇక్కడ మనం చదువుతున్న ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమే దాన్ని శుద్ధిని చేయంటే నాకు ఇష్టమే అని చెప్పేసి అతన్ని కౌగిలించుకొని మరీ శుద్ధి చేశాడంట. ఆ కుష్ఠరోగిని ఎవరు ముట్టుకోరు. కుష్ఠరోగులు ఎక్కడ పెడతారు? ఊరు బయట పెడతారు. ఊరు బయట పెడతారు. ఎందుకంటే ఆ కుష్ఠరోగులు మనకు అంటుతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు బయట పెడతారు. అయితే అలాంటి కుష్ఠరోగి ఆ యేసుప్రభు ఊరు బయట వెళ్తుండగా వాళ్ళు అక్కడ ఎదురుగా పడి, అయ్యా మమ్మల్ని బాగు చేయి నీకు ఇష్టమైతే అని అడగగానే వెంటనే ఆయన కౌగులించుకొని నువ్వు నాకు ఇష్టమని చెప్పి కుష్ఠరోగిని బాగు చేశాడు. ఎంత అద్భుతం! అది ఎవరికి సాధ్యం కాదు. అది మనుషులకి ఎవరి వల్ల కాదు, డాక్టర్లు ఎవరి వల్ల కాదు. అయితే అలాంటి ఒక కుష్ఠరోగిని కూడా యేసుప్రభు ఏం చేస్తాడంటే బాగు చేసినట్లుగా ఆయన మాట వలన ఇక్కడ ఏం చేస్తాడంట స్వస్థత పరిచాడు. ఇందులో మనం చూసినట్లయితే మరొక స్థలంలో ఒక మాట చదువుదాం. 8వ వాక్యం చదవండి కిందకి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలు. ఇక్కడ శతాధిపతి అంటే ఆ యొక్క ఏరియాకి ఒక అధిపతి, ఆ ఏరియాకి ఒక అధిపతి, ఒక ఎమ్మెల్యే లాంటి వాడు. అలాంటి ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా దాసుడు రోగంతో బాధపడుచున్నాడు. ఏంటి, అతను చాలా వ్యాధితో ఉన్నాడు, పక్షవాయువుతో ఉన్నాడు. ఎలా ఉన్నాడంట 6వ వాక్యంలో, ప్రభా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకున్నాడు. అంటే అతనికి అసిస్టెంటు ఎలా అయిపోయాడంటే పక్షవాతం వచ్చి అతను మనసులో పడిపోయి బాధపడుతున్నాడని చెప్పి ఆ యజమానుడు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత యేసుప్రభు అన్నాడు, నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చాకో నేను యోగ్యుడిని కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఏమి చాలండా? నువ్వు ఒక మాట స్వస్థపడును గాక అని ఇక్కడ నుండి చెప్తే నా దాసుడు అక్కడ స్వస్థత పొందుతాడని చెప్పాడు. నిజంగా యేసుప్రభు ఆశ్చర్యపడిపోయాడు. అబ్బా ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకం అని చెప్పి యేసుప్రభు మాట సెలవిచ్చాడు. ఆ దాసుడు ఏమంట పక్షవాతం స్వస్థత పొందింది. కాబట్టి యేసుప్రభుని మనం చూసినప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు, లేకుంటే ఆయన మాట సెలవిచ్చినప్పుడు అది ఎలాంటి వ్యాధి అయినా సరే అది బాగుపడింది, ఎలాంటి వ్యాధి అయినా సరే అది స్వస్థత పొందింది, ఎలాంటి దెయ్యాలైనా సరే ఏమేనంట పారిపోయి. దీంట్లో 17వ వాక్యం చదవండి కిందకి. 17 ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని. చాలు. ఇక్కడ ఆయన మాట వలన దెయ్యాలను వెళ్ళగొట్టి ఏం చేస్తాడంట, ఆయన మాట సెలవు, దెయ్యమా వెళ్ళిపో ఈ మనిషి వదిలేసి అంటే వెంటనే ఆ మనిషి వదిలేసి వెళ్ళిపోయింది. మొన్న 2 వారాల క్రితం ఒక మనిషి వచ్చి మీరు చూసే ఉంటారు, ఒక ముసలాం పెందుకో చర్చికి 5 సంవత్సరాల నుంచి వెళ్తుందంట. ఆమెకు ఎలాంటి స్వస్థత లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేస్తే టప్పున ఇక్కడ పడింది. ఆ దెయ్యం పోయింది, ఇంకా మన దగ్గర రాలే. వాళ్ళ అవసరానికి వచ్చారు అంతే. అవసరానికి వచ్చారు, ప్రార్థన చేసాము, ఆ దెయ్యం పోయింది, ఇంకా మళ్ళీ మన చర్చి రాలేదు వాళ్ళకి. కాబట్టి కొంతమంది అవసరాలకు మాత్రం వచ్చి వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దెయ్యం పట్టి బాధపడుతుంటే యేసుప్రభు ఏం చేశాడంట, దెయ్యాలు పట్టిన వాళ్ళని ప్రార్థన చేసి ఏం చేస్తాడంట విడుదల చేశాడు. అందుకని యేసుప్రభు యొక్క మాటలో చాలా హోలీనెస్ ఉంది, పవిత్రత ఉంది. కాబట్టి ఆయన ప్రార్థన చేసేటప్పుడు మరి మొట్టమొదటిగా ఆయన మాట సెలవిస్తే పవిత్రులుగా మార్చబడ్డారు. 2ది ఆయన మాట సెలవిస్తే జీవించారు. 3ది ఆయన మాట సెలవిస్తే రోగులు స్వస్థ పొందారు. 4ది ఆయన మాట సెలవిస్తే దెయ్యాలు పారిపోయినంట. ఏం పారిపోయినంట? దెయ్యాలు పారిపోయిన. ఆయన ఒక మాట చెప్పగానే అవి ఎదురు మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయిన రాసిన బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క మాటకి దెయ్యాలు కూడా లోబడి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మాటల్లో కూడా ఏ పాపం ఆయనకి లేదు. యోబు ఏమన్నాడు, ఏ గురించి ఏం రాస్తుంది, అతను నోటి మాటల వలన ఏ పాపము చేయలేదు. యేసుప్రభు కూడా నోటి మాటల వలన ఏ పాపము చేయలేదు. కాబట్టి మన నోటి మాటల వలన ఏ పాపము చేయకుండా ఉంటే దెయ్యాలు కూడా ఏమవుతాయంటే మనకి భయపడి పారిపోతాయి. అమ్మో వీళ్ళు చాలా పవిత్రులు, పరిశుద్ధులు, కాబట్టి వీళ్ళలో ఏ పాపం లేదు, కాబట్టి నేను వీళ్ళని ఎదిరించలేని చెప్పేసి దెయ్యాలు కూడా ఏమవుతాయంట
పారిపోతాయి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆ దెయ్యాలని దేవుడు మాట్లాడనివ్వకుండా దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ దెయ్యాలు ఏమవుతాయంట, ఆ క్షణమే పారిపోతని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. యేసుప్రభు ఒక మాట కనుక సెలవిస్తే ఆ సమయాన్ని ఆ దెయ్యాలన్నీ ఏమైతాయంట, పారిపోతాయి. ఎప్పుడైతే ఆయన ఒక మాట చెప్పాడో ఆ మాట చెప్పిన వెంటనే ఆ మాట ఎవరైతే విన్నవారు ఆ క్షణం ఏమవుతారంట, స్వస్థత పొందుకోని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉన్నాము. చదవండి మార్క్స్ వార్త 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25వ వాక్యం. 7:25. పవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ తురోపేనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. చాలు, దెయ్యం పట్టిన కుమార్తెను ఇంట్లో పెట్టి తల్లి వచ్చింది. యేసుప్రభు దేవుడు అంట, ఆయన దెయ్యాలు వెళ్ళగొడతాడంట, రోగులను స్వస్థపరుస్తాడు విని యేసుప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా నా కుమార్తెను బాగు చేయంటే, నువ్వు గ్రీసు దేశస్తురాలివి, నేను యూదుల కోసం వచ్చాను అంటే, లేదయ్యా నాకు కూడా సహాయం చేయని అడిగింది. సరే అమ్మా, నీ కుమార్తె దెయ్యం వదిలిపోయింది పో అని చెప్పాడు. ఆమె ఇంటికి వచ్చి చూస్తే ఆమె కుమార్తె మనసులో పండుకొని చక్కగా దెయ్యం వదిలేసి ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటలో ఏముందంటే, ఎలాంటి దెయ్యమైన సరే ఏమైందంట, వెళ్ళిపోద్ది. 1 పవిత్రపరచబడుద్ది, 2 మనుషులు జీవిస్తాడు, 3 రోగాలను స్వస్థ పొందుతారు, 4 దెయ్యాల నుంచి ఏమవుతారంట, విడుదల అనేది పొందుతారు. అందుకని దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని చదువుతున్న దేవుని యొక్క మాటలో చాలా విలువ ఉంది, చాలా పవిత్రత ఉంది, చాలా పరిశుద్ధి ఉంది. కాబట్టి ఆయన మాట మనకు దొరికితే అంతకంటే సంతోషకరమైన ఇంకొకటి లేదు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. సరే నేను చదువుతాను. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధకములు కావా? యథార్థంగా ప్రవర్తించే వారికంట దేవుని మాట ఎలా ఉంటాయంట, క్షేమ సాధకములుగా ఉంటాయి అన్నమాట. క్షేమం కలిగిస్తుంది, మంచి సాధకముగా ప్రయోజనంగా ఉంటాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా నడుచుకున్నారో అలాంటి వారికి దేవుడు క్షేమ సాధకాలని దేవుడు కలిగిస్తట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని మాట ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకనే మనందరం కూడా దేవుని మాట కోసము ఆశపడాలి, దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. దేవుని మాటలు చాలా విలువైన మాటలు, అవి చాలా అమూల్యమైన మాటలు, చాలా మధురమైన మాటలు. ఆయన మాటలు ఎంతో మధురంగా ఉంటాయి. యెహోవా మాటలు దొరకగా నేను వాటిని భుజించి అవి నా నాలుకకి నోటికి ఎంతో మధురంగా నేను భక్తులు మాట్లాడుతున్నారు. కానీ దేవుని యొక్క మాటలు మనకి క్షేమాన్ని కలగజేస్తాయి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదివినట్లయితే మనం మాట్లాడే ఎదుటి వారికి క్షేమాన్ని కలగజేయాలని రాస్తుంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని. చాలు, వినేవారికి మేలు కలుగునట్లుగా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం మనం పలకాలి. బూతు మాటలో, చెడ్డ మాటలో, కోపడే మాటలో, చెడు మాటలు పలకూడదు.
వినేవారికి మన మాటలు ఎలా ఉండాలంటే మేలుగా ఉండాలి. ఆ మాటలు వాళ్ళకి క్షేమ అభివృద్ధి కలగాలి, వాళ్ళు క్షేమం కలగాలి, వాళ్ళకి ఇంకా అభివృద్ధి కూడా కలగాలి. అలాగే దేవుని మాట కూడా క్షేమకరంగా సాధనములుగా ఉన్నాయి. అందుకని మనము కూడా దేవుని మాటలు కూడా ఎదురు చూడాలి. మనుషుల మాటలు చూస్తే తీపిగా ఉంటాయి, అవి చాలా నవ్వుగా ఉంటాయి, చాలా ఆనందం ఉంటాయి, కానీ వాటి వల్ల మన జీవితం మాత్రం కట్టబడదని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుని మాటలు క్షేమ సాధకములుగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి దానివల్ల మన జీవితాన్ని సాధకం చేసుకొని ముందుకెళ్ళచ్చు, క్షేమం కలిగి ఉండొచ్చు. అలాగే మనము యథార్థవంతులు ఉన్నప్పుడే క్షేమం కలిగి మనం సాధారణంగా దేవుని మాట వాడబడుకుంటాం. అలాగే మనం ఇక్కడ చదువుతున్నాము, విని వారికి మేలు కన్నట్లుగా క్షేమాభివృద్ధికరమైన వచనాన్ని మనము మాట్లాడాలి. అందరి కంట్లు మూసుకోండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము మన యొక్క జీవితంలో దేవుడు మాటలు అవి మనల్ని పవిత్రపరుస్తున్నాయి. రెండోది మనల్ని స్వస్థపరుస్తున్నాయి. మూడోది అది నిత్య జీవం అంటే ఆహారముగా అది మనల్ని బ్రతికిస్తుంది. నాలుగోది రోగుల్ని స్వస్థపరుస్తుంది. మరి ఐదోది మనం చూసినట్లయితే కనుక అది దెయ్యాలను వెళ్ళగొడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చదువుతున్నా, క్షేమ సాధకములు. ఒకటి పవిత్రపరుస్తుంది, నిత్య జీవం కలిగిస్తుంది, రోగాలను స్వస్థపరుస్తుంది, దెయ్యాలను వెళ్ళగొడుతుంది, మనకు క్షేమ సాధకములుగా మనకు కలిగిస్తుంది. ఇలాంటి యొక్క దేవుని మాట కొరకు ఎదురు చూడండి. మనుషుల మాటల కొరకు ఎదురు చూడొద్దు, మనుషులు మాట్లాడట్లేదు ఎదురు చూడొద్దు, మనుషులు ఫోన్ చేయటం ఎదురు చూడొద్దు, మనుషులు ఏది నాకు చెప్పట్లేదు ఎదురు చూడొద్దు. దేవుని మాట వల్లే నీకు క్షేమం కలిగిద్ది, పవిత్రత కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది, విడుదల కలిగిద్ది, ఆశీర్వాదం కలిగిద్ది. మనుషుల మాటల కోసం కాకుండా దావీదు చెప్పినట్లుగా యెహోవా మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను చెప్పినట్లుగా ఆయన మీద ఆశ పెట్టుకొని జీవించకు దేవుడు మనకు సహాయం చేయను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. దీనమైన ఈ శరీరం మీకు సమారు